హలో ఎవ్రీవన్. ఇంగ్లీష్లో ఉన్నటువంటి డేటాని తెలుగులోకి ఏ విధంగా మనం మారుస్తామనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా గూగుల్ ఫామ్స్ అని మనం సెర్చ్ చేయాలి. ఇక్కడ మనం ఈ విధంగా గూగుల్ ఓపెన్ చేసి దీనిలో మనం గూగుల్ ఫామ్స్ అని టైప్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి గూగుల్ ఫామ్స్ అని ఈ విధంగా మనం టైప్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయ్యి గూగుల్ ఫామ్ సైన్ ఇన్లోకి వెళ్ళాలి. గూగుల్ ఫామ్ సైన్ ఇన్లోకి వెళ్తే ఈ విధంగా నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను కాబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి, లేకపోతే మీకు కనిపించవు. ఇందులో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొత్తగా కనిపిస్తాయి, ఫామ్స్ అని ఉంటాయి. పక్కన 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఆ 3 లైన్స్ మీద కూడా మనం టచ్ చేస్తే మనకి ఎంఎస్ ఆఫీస్ లాగే ఎక్సెల్ షీటు, వర్డ్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. చూడండి, ఇక్కడ డాక్స్, షీట్స్ ఓపెన్ చేయండి. గ్రీన్ కలర్లో షీట్ని ఓపెన్ చేస్తే మనకి ఎంఎస్ ఆఫీస్లో ఎక్సెల్ షీట్ ఏ విధంగా ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లిస్ట్ ఆల్రెడీ నేను తయారు చేశాను కాబట్టి దాన్నే ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఈ విధంగా చూడండి, మా స్కూల్ తాలూకా వాటర్ లిస్టు తెలుగులో ఈ విధంగా విద్యార్థి పేర్లు, అలాగే తల్లిదండ్రుల పేర్లు, అలాగే విలేజ్ నేమ్ కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చాయనేది ఒకసారి మీరు చూద్దాం. ఇక్కడ ఒక బాక్స్ నేను తీసుకుంటాను. ఆ బాక్స్లో ఏ విధంగా మనం ఇంగ్లీష్ని తెలుగుగా మారుస్తాం అనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఈ బాక్స్లో నేను ఒక పేరు టైప్ చేస్తాను. ఏ విధంగా మారుతాం అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ బాక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రామారావు అని టైప్ చేశాను. రామారావు. ఈ రామారావు అనేది తెలుగులోకి రామారావుగా మారాలంటే ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ ఇక్కడ కన్నం అని ఉంది కదండి, కన్నం అనే ఊరి పేరు, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. అంటే మీకు చెప్పడం కోసం ఇది చేశాను తప్ప మీరు ఇలా చేయడానికి కాదు. మీరు ఏం చేయాలనేది ఇప్పుడు నేను ఇక్కడ మీకు వివరించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రామారావు అనకనే రామారావు వచ్చేసింది. అయితే అందులో మనం ఫార్ములా ఏమిటి తీసుకోవాలి, ఈ రామారావు అనే దగ్గర ఫార్ములాని ఏం తీసుకుంటే మనకి తెలుగులోకి రామారావు అనేది మారుతుంది అనేది ఇప్పుడు మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఇంగ్లీష్లో మనం రామారావు అని టైప్ చేసాము. ఆ పక్కని బాక్స్లో మనం ఇక్కడ చూడండి, ఇది బాక్స్, పక్కన బాక్స్ తీసుకొని దీని మీద మనం క్లిక్ చేస్తే ఫార్ములా ఇవ్వాలి. ముందు ఈక్వల్ టు పెట్టి గూగుల్ ట్రాన్స్లేట్ అని కొట్టి బ్రాకెట్ M3 అన్నాం. M3 అంటే ఏంటి, రామారావు పేరు M అనే కాలంలో 3rd లైన్లో ఉంది కాబట్టి M3 రామారావు సెలెక్ట్ చేసాం. అలాగే ఇన్వర్టెడ్ కామర్స్లో కామా పెట్టి ఇన్వర్టెడ్ కామర్స్లో EN అని పెట్టి, EN మీన్స్ ఇంగ్లీష్లో ఉంది రామారావు. కామా పెట్టి వాళ్ళు ఇన్వర్టెడ్ కామర్స్లో TE అని పెట్టాను. TE అంటే తెలుగులోకి మార్చాలి దాన్ని మనం. బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫార్ములాని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే చాలు, రామారావు అనేది తెలుగులోకి మారిపోతుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈక్వల్ టు గూగుల్ ట్రాన్స్లేట్ ఆ విధంగా చేసుకోవాలి. చేసుకుంటే రామారావు అని పేరు మారిపోయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణారావు అని పేరు నేను టైప్ చేశాను ఇంగ్లీష్లో. ఈ కృష్ణారావు అని పేరు కూడా తెలుగులోకి వచ్చేయాలి. రామారావు మనం టైప్ చేసాను కదా, దాన్ని కొద్దిగా డ్రాగ్ చేయండి, లోడింగ్ అని వచ్చింది, కృష్ణారావు అని మారిపోయింది. చూసారా? అంటే దీనికి మాత్రం నెట్ అనేది ఉండాలి. నెట్ లేకుండా ఇది జరగదు. ఆన్లైన్లోనే మనం చేయాలి. ఇది ఆన్లైన్లో చేస్తేనే జరుగుతుంది కాబట్టి నెట్ అనే కనెక్షన్ అనేది కంపల్సరీగా ల్యాప్టాప్కి ఉండాలి. అలాగే మొబైల్లో కూడా ట్రై చేయండి, మొబైల్లో కూడా మ్యాక్సిమం వస్తుంది. ఈ విధంగా ఈ కాలం అంతటిని ఈ విధంగా ఇది హిడెన్ చేసామనుకోండి, ఓన్లీ తెలుగు పేర్లే మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం పిల్లల పేర్లన్నీ కూడా ఇంగ్లీష్లో తెలుగులోకి మార్చుకొని ఇంగ్లీష్లో ఉన్నవి హిడెన్ చేసేయండి. అలాగే తండ్రి పేర్లు కూడా ఇంగ్లీష్లో పెట్టి తెలుగులోకి మార్చుకొని తండ్రి పేరు ఇంగ్లీష్వి కూడా హిడెన్లోకి చేసుకోండి. అలాగే తల్లి పేర్లు ఈ విధంగా చేస్తే మనం ఈజీగా ఒక డేటాను తెలుగులో పూర్తిగా మనం చూడవచ్చు. చూడండి, మా వాటర్ లిస్ట్ ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో ఉన్నవన్నీ హిడెన్ చేస్తాను. విద్యార్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, విలేజ్ నేమ్ కూడా ఈ విధంగానే. అది విలేజ్ నేమ్ వరుసగా రావడానికి ఏమిటి, ఇక్కడ ఆప్షను దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి
A to Z అనే ఆప్షన్ మనం చేసినట్లయితే మనకి వెంటనే అక్కడ విలేజెస్ అన్నీ కూడాను మనకి వరుసగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కొక్క విలేజ్ అయిపోయిన తర్వాత ఇంకో విలేజ్ వస్తుంది. ఆ విధంగా మనం ఒకే విలేజ్ విద్యార్థులందరినీ ఒక చోట దగ్గరికి పెట్టుకొని ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.